ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకి రావాలి అంటూ నోటీసులో పేర్కొన్నారు. దీనికి ముందే హరీష్ రావును అలాగే కేటీఆర్ ను కూడా సిట్ అధికారులు విచారించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో అందరూ చర్చించుకున్నట్లుగానే అందరూ అనుకున్నట్లుగానే మాజీ ఎంపీ సంతోష్ రావుకు ఎట్టకేలకు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం సిట్ అధికారులు రేపు ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఐఓగా ఉన్నటువంటి వెంకటగిరి ముందు విచారానికి హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులో కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును కేటీఆర్ ను కూడా దాదాపు ఒక్కొక్కరిని 7 గంటలకు పైగా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇప్పుడు సంతోష్ రావుకి ఇచ్చినటువంటి నోటీసులో కూడా 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం సంతోష్ రావు అయితే మాత్రం రేపు వ్యక్తిగతంగా 11 గంటలకు విచారణకు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అప్పటి సీఎం కేసీఆర్ వ్యవహారాలన్నీ కూడా సంతోష్ రావు దగ్గరుండి చూశాడనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంతోష్ రావు పాత్ర ఏ మేరకు ఉందనేది మాత్రం చూడాలి. ఎందుకంటే